న్యూస్ కి స్వాగతం. మంజీరా నుండి ఇసుక అనుమతి ఇవ్వాలని ట్రాక్టర్ యజమానుల ఆందోళన. మంజీరా శివారు నుండి ఇసుక అనుమతి ఇవ్వాలని డిమాండ్ చేస్తూ మండల కేంద్రంలోని ట్రాక్టర్ యజమానులు సోమవారం రోడ్డుపై బైఠాయించి ధర్నా నిర్వహించారు. పోతంగల్ మంజీరా శివారు నుండి ఇసుక అనుమతి ఇవ్వాలని డిమాండ్ చేస్తూ మండల కేంద్రంలోని ట్రాక్టర్ యజమానులు సోమవారం రోడ్డుపై బైఠాయించి ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఇసుక వాహనం యాప్లో పోతంగల్ ఇసుక పాయింట్ చూపించడం లేదని, దీంతో ఇసుక రవాణా చేయలేక ఆర్థికంగా సతమతమవుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. మంజీరా నుండి అనుమతి పొంది ఇసుక రవాణా చేసి జీవనోపాధి పొందవచ్చని, ఫైనాన్స్ లో ట్రాక్టర్లు తీసుకుని ఇతర మండలాలకు ఇసుక సరఫరా చేసి లబ్ధి పొందేవారమని, 2 నెలలుగా ఇసుక రవాణాకు అనుమతి ఇవ్వకపోవడంతో వాయిదాలు కట్టలేక కుటుంబాలు పోషించలేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే మన ఇసుక వాహనం యాప్ ఆన్లైన్ లో పోతంగల్ ఇసుక పాయింట్ ఉండేలా చర్యలు తీసుకుని తమ కుటుంబాలకు ఆదుకోవాలని కోరారు. అనంతరం తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ గంగాధర్ కు వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో ట్రాక్టర్ యజమానులు సుదర్శన్, గంగాధర్, పెద్దకాపు గంగాధర్ యాదవ్, నరేందర్, బండారి రాజు, మహమ్మద్, అనిల్, వీరు, కొట్టాల గంగాధర్ తదితరులు పాల్గొన్నారు. పోతంగల్ మరియు కోడ్చెల్ల 2 గ్రామాలకు సంబంధించిన మనీష్ వాహనంకు జియో కోఆర్డినేట్ తీసుకొని అసిస్టెంట్ డైరెక్టర్ మైన్స్ అండ్ జియాలజీ భూగర్భ గనుల శాఖకు పంపించడం. సార్తో కూడా మార్నింగ్ మాట్లాడడం జరిగింది. సారు డిఎన్సీలో డిస్ట్రిక్ట్ లెవెల్ శాండ్ కమిటీలో పెట్టి అప్రూవల్ ఇస్తున్నారు. అప్పుడు కొంచెం వెయిట్ చేసినట్లయితే మనకు కూడా 2 గ్రామాలు వస్తాయి. మన దగ్గర కూడా 6 మండలాలకు సంబంధించిన ఎవరైతే లబ్ధిదారు ఉన్నారో ఈ పొతంగల్కి వచ్చి 2 గ్రామాలు బుక్ చేసుకోవడానికి కూడా వెసులుబాటు ఉంది. ప్రస్తుతం అయితే 3 గ్రామాల్లో మనం బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంది. హంగర్గా మరియు కారేగాం మరియు సుంకిని హంగర్గా నడుస్తుంది. సుంకిని కూడా గురువారం ప్రారంభం చేస్తున్నాం. అక్కడ కూడా 25 మంది స్లాట్స్ బుక్ అయినాయి. మిగతా కారేగాం కూడా ఇంకా జియో కోఆర్డినేట్స్ బుక్ చేయలేదు. ఇవి కూడా ఈ 2 గ్రామాలు కూడా తొందరలోనే ఏడీ గారికి మాట్లాడినాం. అది కూడా సమస్య పరిష్కరించే విధంగా పాజిటివ్గా రేపు కలెక్టర్ గారి మేడం కూడా మాట్లాడి సబ్ కలెక్టర్ ద్వారా కూడా చెప్పించే ప్రయత్నం చేసి వాళ్ళకి వచ్చేటట్లు చూస్తాం. థ్యాంక్ యూ. ఎందుకు లేట్ అయిందంటే ఏం చెప్తారు సార్? అది పైన ఆన్లైన్లో రాలేదు మనకు. ఎందుకంటే జిల్లా స్థాయిలో ఉన్న వాళ్ళు ఏదైతే అక్కడ స్ట్రీమ్ 1, స్ట్రీమ్ 2, స్ట్రీమ్ 3, స్ట్రీమ్ 4 ఉంటుంది. మనకి పొతంగల్ అయిన కొర్చిలో సంబంధించింది స్ట్రీమ్ 4లో ఉంది కాబట్టి అది ఇవ్వడానికి అనుమతి లేదని అన్నారు. కాబట్టి మన తర్వాత ప్రపోజల్ పంపించినాము. దాన్ని పరిశీలించి జిల్లా స్థాయి శాండ్ లెవెల్ కమిటీ ఉంటుంది. అందులో అప్రూవల్ ఇచ్చిన తర్వాతనే మనతో పాటు వేరే మండలాలు కూడా ఉన్నాయి. దాంతో ఇది కూడా అప్రూవల్ తీసుకొని అందులో యాడ్ చేస్తే మనకు కూడా గవర్నమెంట్ లిమిట్ కానీ ఇంద్రమ్మ కానీ ఇవ్వడానికి వెసులుబాటు అవకాశం ఉంది. దానికోసమే ప్రయత్నం చేస్తున్నాం. మన రేపు కూడా ఒకసారి మాట్లాడి ప్రత్యేకంగా తొందరగా శాంక్షన్ చేయడానికి కూడా మేము ప్రయత్నం చేస్తాం. థ్యాంక్ యూ. మన వాహనం అని పెట్టారు గవర్నమెంట్ చేశారు. ఇందిరమ్మ పథకం కోసం ఇతర మహిళల కోసం తీసుకెళ్ళాలని ఆన్లైన్ చేసుకుని బుకింగ్ చేసుకోవాలని పెట్టారు గవర్నమెంట్. అది కరెక్టే, అందరికి మంచిదే. కానీ ఇంకోటి ఏంటంటే కొన్ని పైట్లు ఉన్నాయి కదా, సుంకిని కానీ, కారేయం కానీ, హంగరా కానీ, పొతంగల్ కానీ, కొర్చెల్ల కానీ పైట్లు ఉన్నాయి కదా. ఆ పైట్లు కొన్ని పైట్లు చాలా అయినాయి, కొన్ని పైట్లు బంద్ ఉన్నాయి. పొతంగల్ పైట్, కొర్చెల్ల పైట్ బంద్ ఉంది. దాని మీద ఒక 100 టాట్లు 200 టాట్లు ఉంటాయి 2 విలేజ్ల మీద. ఆ విలేజ్ల మీద ఒక డ్రైవర్ కానీ, ఒక ఓనర్స్ కానీ, ఒక లేబర్స్ కానీ ఎంతమంది దాని మీద బతుకుతున్నారు పనులు చేసుకొని. మరి మాకు ఏది ఆధారం వేరే లేవు. మాకు పనులు చేసుకోవాలంటే మాకు ఏమి లేవు. పక్కన లేదు, మాకు ఏం గవర్నమెంట్ ఉద్యోగాలు లేవు, మాకేం వ్యవసాయం భూమి లేదు. మేము దీని మీద మేము ఉండాలి. దీనిపైన మేము చేసుకోవాలి. ఈ పని మీదనే ఇంతమంది మేము బతుకుతాం. దానికి ఇంకోటి మేము ఇక్కడ నుంచి తీసుకెళ్ళినాక అక్కడ నేర్చుకున్న లేబర్ మీరు ఏదైనా చేయాలా సార్? ఇది పెట్టినందుకు కరెక్టే పెట్టారు. మీరు అందరి కోసం మంచిగా చేశారు. మాకు ఒక రోజుకి 2 ట్రిప్లు వస్తే మాకు బతకగలుగుతాం. మా పిల్లలు కానీ మేము మా జీవిగలుగుతాం ఇంటి దగ్గర. మాకు ఇంత ఇబ్బంది. మరి ఇంకోటి ఇప్పుడు అయినా సార్ అంటున్నారు ఇంకా ఆన్లైన్ పెట్టలేదు అంటున్నారు. మరి ఇంకోటి డీసార్ అంట, మైనింగ్ డీసార్ అంట. మాకేది తెలియదు. మైనింగ్ డీసార్ చెప్పాలంట. మైనింగ్ డీసార్ పెడితేనే వస్తాయట. మైనింగ్ డీసార్ చెప్తున్నాం. నమస్తే జోడించి మీకు గండం చేస్తాం. మాకు కొద్దిగా పెట్టండి. మేము దాని మీద మాకు ఆధారం ఉంది. మాకు వేరే ఆధారం ఏం లేదు. మేము దాని మీద అందరికీ నమస్కారం. పొతంగల్ మండల ట్రాక్టర్ యూనియన్ నుంచి పొతంగల్ మండల ట్రాక్టర్ యూనియన్ నుంచి మాట్లాడుతున్నాం. మా పొతంగల్ గ్రామంలో 100 ట్రాక్టర్లు ఉన్నాయి. మా మండలంలో 10-15 గ్రామాలు ఉన్నాయి. ఇసుక పాయింట్లు 4 గ్రామాలు ఉన్నాయి. అందులో
అంగిరియా నడుస్తుంది, కారేగాం నడుస్తుంది, చుంకి నడుస్తున్నాయి. మా పొతంగల్ మట్టుకు మాత్రం ఇసుక ట్రాక్టర్లకు పర్మిషన్ లేదు. అది కొడిజల్ల గ్రామానికి కూడా లేదు. చెప్పేది ఏంటంటే మ్యాటర్, ఇప్పుడు పొతంగల్ గ్రామంలో ఉన్నటువంటి 100 ట్రాక్టర్లు ఇసుక మాకు ఎలాంటి పని లేదు. ఇసుక నడపడానికి మాత్రం మేము ట్రాక్టర్లు తీసుకున్నాం అందరము. ఇప్పుడు అదే కొత్తగా అదే మా జీవనాధారము. ఇప్పుడు కొత్తగా యాప్ వచ్చింది మన ఇసుక వాహనం అని చెప్పి, అందులో మా పొతంగల్ పాయింట్ నుంచి ఇసుక పర్మిషన్ లేదని చెప్పి మా ఎంఆర్ఓ సార్ మాకు చెప్పడం జరిగింది. అది ఒక 2 నెలల నుంచి ట్రాక్టర్లు బంద్ ఉన్నాయి. 2 నెలల నుంచి కూడా ట్రాక్టర్ ఇంటి దగ్గర పెట్టుకొని కూర్చున్నారు అందరూ. ఇప్పుడు మేము ఇసుక నడపడము, ఇప్పుడు ఇందిరా మిల్లకి ఇసుక అవసరం ఉందని చెప్పి మేము ఇసుక ట్రాక్టర్లు తీసుకున్నాము. ఇప్పుడు ఈరోజు మండల ఆఫీస్కి వెళ్ళి ఎంఆర్ఓ సార్కి మాట్లాడితే పర్మిషన్ మీకు మీ గ్రామానికి ఇప్పుడు లేదు, ఇంకా ఆన్లైన్లో యాప్లో చూసేసరికి మీకు ఇంకా పర్మిషన్ లేదని చెప్పిండు. ఇప్పుడు వేరే మా పక్క గ్రామమైనటువంటి అంగిరా గ్రామం నుంచి ఇసుక రోజు నడుస్తుంది, వారం రోజుల నుంచి రోజు నడుస్తుంది. మేము వెళ్ళి ఎంఆర్ఓ సార్కి అడిగితే మీకు ఇంకా పర్మిషన్ రాలేదు, పర్మిషన్ వస్తుందని చెప్పడం జరిగింది. గత 2 నెలల నుంచి కూడా ట్రాక్టర్లు మేము ఇంటి దగ్గర పెట్టుకొని కూర్చున్నాం. మాకు ఎలాంటి పని లేదు, మాకు ఎలాంటి జాబులు లేవు. మేము ట్రాక్టర్లనే నిత్యావసరంగా మేము పని చేసుకోవడానికి ట్రాక్టర్లు తీసుకోవడం జరిగింది. కాబట్టి ఇప్పుడు చెప్పేది ఏంటంటే, మేము సబ్ కలెక్టర్ సార్ గారికి మా పొతంగల్ నుండి కూడా పర్మిషన్ ఇప్పించగలిగితే మాకు కొద్దిగా ఆధారం పనిచేసినట్టు అవుతుంది. ఎంఆర్ఓ సార్ గారు పొతంగల్ మండలం ప్లస్ కోటగిరి మండలం 2 మండలాలు ఒకే ఎంఆర్ఓ చూసుకోవడం అతనికి కూడా బాగా ఇబ్బంది అవుతుంది. మా మండలానికి మాకు ప్రత్యేకమైనటువంటి ఒక ఎంఆర్ఓ సార్ గారు మాకు ఎంఆర్ఓ సార్ కావాలి. ఒకే ఎంఆర్ఓ 2 మండలాలకు ఇన్ఛార్జ్ ఇచ్చేసరికి అతనికి తలనొప్పిగా మారుతుంది. మాకు మా ఊరిపైన ఇంట్రెస్ట్ పెడతలేడు. మా పనులు ఆగిపోతున్నాయి, ఇసుక పని కానీ వేరే అన్ని పనులు ఆగిపోతున్నాయి. అదేవిధంగా ఇప్పుడు ఇందిరా మిల్లు ఇచ్చిళ్ళు, పొతంగల్లో ఉన్న ఇందిరా మిల్లుకి ఇసుక అవసరం ఉంది, ట్రాక్టర్లు నడుస్తలేవు, లేబర్లు బతుకుతలేరు, డ్రైవర్లు ఖాళీగా ఉన్నారు. ఇప్పుడు మాకు పని కల్పించాలని చెప్పి మేము కోరుతున్నాము. ఈ విషయము ఇక్కడ జరిగినటువంటి రోడ్డు మీద జరిగినటువంటి ఈ ర్యాలీ, ఈ ధర్నా ప్రజలకు ఇబ్బంది కల్పించుండొచ్చు, కానీ మాకు మేము రోజటి విధంగా నిత్యావసరంగా మాకు పని బాగా మాకు వేస్ట్ చేస్తుంది.